ఇది విలేజ్ టు విలేజ్ దారి ఇది. ఓకే, ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకు ఒక 800 మీటర్స్లో మనకు ఒక విలేజ్ వస్తుంది. ఓకే, ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకి అక్కడ విలేజ్ కనిపిస్తుంది కదా, అది విలేజ్ నుండి జస్ట్ మనకి ఒక 400 మీటర్స్ ఉంటుంది. కార్ ఈజీగా వస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్కి. మనకి ఫస్ట్ బిట్ ఇది. ఇటు ముందుకెళ్తే మనకి 800 మీటర్స్లో బీటీ రోడ్ టచ్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ దాకా బీటీ రోడ్ పడింది, ఇంక కొంచెం పడేది ఉంది అంతే. ఆల్రెడీ కంకర్కి వేసారు. బీటీ రోడ్ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది ఇది. ఓకే, 1 ఎకర్ పొలం ఇది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ చెట్టు నుండి మనకి ఇది ఈ రోడ్ ఫేసింగ్ తోటి రేపు రోజు బీటీ రోడ్ అయినప్పుడు బీటీ రోడ్ ఫేసింగ్ తోటి 1 ఎకర్ ప్రాపర్టీ ఇది. మొత్తం వరి పొలం ఇదంతా. చుట్టుపక్కల అంతా వరి పొలాలే ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంది ఇక్కడ. మనకి ఈ ల్యాండ్కి అపోజిట్లో కూడా మొత్తం వరి పొలాలు ఉంటాయి. ఇవి చూడండి, లెఫ్ట్ రైట్ అంతా మనకి వరి పొలాలే ఉంటాయి కదంతా. మనకి ఇన్వెస్ట్మెంట్ కోసమైనా తీసుకొని ఉంచుకోవాలన్నా కానీ బెస్ట్ ప్రాపర్టీ. అక్కడ ఉన్నది కదా విలేజ్కి నియర్ ఉంది కాబట్టి మనకి రేపు రోజు మనము ఫామ్ హౌస్ తీసుకోవాలన్నా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కూడా మంచిగా ఉంటుంది. రేపు రోజు బీటీ రోడ్ పడినప్పుడు మనకి బీటీ రోడ్ ఫస్ట్ బిట్ అవుతుంది కాబట్టి మనకి రీజనబుల్ రేట్లో మనకు సూర్యాపేట హైవే నుండి ఈ ప్రాపర్టీ వరకు ఓన్లీ 6 కిలోమీటర్లు ఉంటుంది. బాగుంటుంది సైట్. ఒక్క లెవెల్ ఉంటుంది ల్యాండ్ కూడా. బీటీ రోడ్ అవుతుంది ఖచ్చితంగా. అటు ముందు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, అవుతుంది ఆల్రెడీ. అక్కడ చూడండి, చుట్టుపక్కల అంతా సరౌండింగ్ అంతా చూసుకోండి. డాక్యుమెంట్ ఆల్రెడీ సెల్డ్ డాక్యుమెంట్ కాబట్టి ప్రాపర్టీ మొత్తం క్లియరు. ఎగ్జాక్ట్ ల్యాండ్ సర్వే నెంబర్ పొజిషన్లో చూపిస్తుంది. మనకు భూభారతి డాక్యుమెంట్ కూడా క్లియర్గా ఉంది. రైతు బంధు కూడా పడుతుంది ఈ ప్రాపర్టీకి. 4 మూలలు మంచిగా స్క్వేర్ షేప్లో వస్తుంది మనకి. అక్కడ నుండి ఎగ్జాక్ట్లీ అక్కడ డార్క్ గ్రీనరీ కాకుండా అక్కడ ఆల్రెడీ వరి అయినది కదా, అక్కడ నుంచి ఇట్లా వస్తుంది మనకి ప్రాపర్టీ. ఓకే, క్లియర్ టైటిల్. మనకి విలేజ్ దగ్గరలో మనకి విలేజ్కి నియర్ బై కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ ప్రాపర్టీ అండి. ఛాన్సర్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఈ ప్రాపర్టీని. ఇది ల్యాండ్.